నా ఎస్సీలకు నా ఎస్టీలకు పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ కూడా. ఏ సభలో చూసినా జగన్ చెప్పే మాటలివే. తియ్యటి మాటలు చెప్పే జగన్ చేతల్లో చేటు తలపెడుతున్నారు. ఆయన ఆప్యాయత వెనక అట్టడుగు వర్గాలు స్వయంగా ఎదగకుండా తన దయా దాక్షిణ్యాలపైనే ఆధారపడి బతికేలా దురాలోచన ఉంది. ఎస్టీలకు అందుతున్న నాణ్యమైన విద్య, ఏళ్లుగా అమలవుతున్న ప్రత్యేక పథకాలను రద్దు చేసి సొంతగా ఎదిగే అవకాశాల్లేకుండా చేస్తోంది. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది కుల కార్పొరేషన్ల నిర్వీర్యం. కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి రాయితీ రుణాలు పొంది ఎన్నో వేల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు పేదరికాన్ని జయించాయి. అలాంటి కుల కార్పొరేషన్లను జగన్ అధికారంలోకి రాగానే ఒక్క కలంపోటుతో నిర్వీర్యం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ను మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లుగా విభజించి వారికి మేలు చేస్తున్నట్లు చిత్రీకరించారు. వీటిలో డైరెక్టర్లుగా, చైర్మన్లుగా పార్టీ నేతలకు ఇబ్బడిముబ్బడిగా రాజకీయ పదవులు కట్టబెట్టి ఆ కార్పొరేషన్లను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారు. పోని వాటి ద్వారా ఎస్సీ, ఎస్టీలకు ఏమైనా లాభం చేకూర్చారా అంటే అదీ లేదు. ఆయా కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాల మంజూరే లేకుండా చేశారు. నవరత్న పథకాల నిధులనే బదిలీ చేస్తూ అంకెల గారడీతో జగన్ నిలువున ఎస్సీ, ఎస్టీలను వంచిస్తున్నారు. వైకాపా అధికారం చేపట్టిన తొలి ఏడాది ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా దాదాపు 1000 కోట్ల రూపాయల రాయితీ రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కరికి ₹1 రాయితీ రుణం ఇవ్వకుండా ఈ పథకాన్ని నిలిపేశారు. అంతేకాదు, గత ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం ఇచ్చిన రాయితీ సొమ్ము 750 కోట్లు బ్యాంకుల్లో ఉంటే ఆ పథకాన్ని కొనసాగించకుండా దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇందులో ఎస్సీలకు సంబంధించిన నిధులే 200 కోట్లున్నాయి. దశాబ్దాలుగా కేంద్ర సహకారంతో సబ్సిడీ రుణాల కింద రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీలకు భూమి కొనుగోలు పథకాన్ని అమలు చేశాయి. ఒక్కో ఎస్సీ కుటుంబానికి సుమారు ఎకరం పొలం కొనుగోలు చేసి సాగు చేసేందుకు ఇచ్చారు. 3 దశాబ్దాలుగా వేల మంది ఎస్సీ మహిళలకు అండగా ఉన్న ఈ పథకాన్ని వైకాపా అధికారం చేపట్టాక నిలిపేసింది. ఇదే కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ, జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థలు ఎస్సీ, ఎస్టీలకు అందించే రుణాలకు జగన్ ప్రభుత్వం మోకాలడ్డింది. కేంద్రం ఇచ్చే నిధులకు తన వంతు వాటా కలిపి రుణాలివ్వకుండా దశాబ్దాలుగా అమలవుతున్న పథకాలకు మంగళం పాడింది. 2015-19 వరకు రాష్ట్రంలో దాదాపు 23,000 ఎస్సీ, ఎస్టీలకు 515 కోట్లకు పైనే సాయం అందింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ టర్మ్ రుణాల కింద రాష్ట్రానికి 6.54 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇవ్వలేదు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో జాతీయ సఫాయి కర్మచారి ఆర్థికాభివృద్ధి సంస్థ ద్వారా కేంద్రమిచ్చిన 38 కోట్ల నిధులతో తాజాగా 100 మంది లబ్ధిదారులకు మురుగుశుద్ధి వాహనాలను పంపిణీ చేశారు. ఇందులోనూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ₹1 కూడా లేదు. ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ పిల్లల కోసం 25 ఏళ్లుగా రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం అమలవుతోంది. గత తెదేపా ప్రభుత్వం ఈ పథకానికి ఏటా 100 కోట్లు ఖర్చు చేసి దాదాపుగా 1,00,000 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించింది. ఈ పథకాన్ని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ప్రైవేటు కళాశాలల్లో పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను రద్దు చేసింది. విదేశీ విద్యా దీవెన పథకాన్ని సైతం పేద ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందకుండా ఎక్కడలేని నిబంధనలు వెతికి మరీ తెచ్చి వారు అర్హతకే నోచుకోకుండా చేశారు. ఇది పైకి కనిపించకుండా ఆర్థిక సాయం పెంచి అమలు చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. విదేశీ విద్యా దీవెన పథకం కింద తెదేపా ప్రభుత్వం 491 మంది ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక సాయం అందిస్తే జగన్ ప్రభుత్వం లబ్ధి చేకూర్చిన ఎస్సీ, ఎస్టీల విద్యార్థుల సంఖ్య 40 కూడా మించలేదు. ఇక ఎస్సీ, ఎస్టీలు అత్యున్నత కొలువులు సాధించేందుకు దేశంలోనే పేరెన్నికగన్న కోచింగ్ సెంటర్లలో సివిల్స్ సర్వీసెస్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇప్పించేందుకు ఉద్దేశించిన విద్యోన్నతి పథకాన్ని జగన్ నిలిపేశారు. గత ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై 1,00,000కు పైగా ఖర్చు పెట్టి శిక్షణ ఇప్పించింది. దాదాపుగా 2,500 మందికి ఆర్థిక సాయం అందించింది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయనే ఆలోచనతో జగన్ కొత్త ఎత్తుగడ వేశారు. సివిల్స్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేందుకు ఉచితంగా శిక్షణ ఇవ్వకుండా ప్రిలిమ్స్, మెయిన్స్ కు అర్హత సాధించిన వారికి ఆర్థిక సాయం అందిస్తామనేలా ప్రోత్సాహక పథకాన్ని తెచ్చారు.
ఎన్నికల నాటికి దీని ద్వారా అందే సాయము పరిమితం కానుంది. ఇదే కాకుండా వివిధ పోటీ పరీక్షలకు ఉచితంగా ఉద్యోగ శిక్షణ ఇచ్చే స్టడీ సర్కిళ్లను రాష్ట్రంలో నామమాత్రం చేశారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం ఎలా సంక్షోభంలో పడిందో ఆయా గురుకులాల్లో వసతులు చూస్తే తెలుస్తుంది. 400 మంది పిల్లలున్న కోనసీమ జిల్లా గోడి గురుకుల పాఠశాలలో 2 టాయిలెట్లు ఉన్నాయి. కనీసం కప్పుకోవడానికి దుప్పట్లు కూడా సరిపడా ఇవ్వలేదు.